ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సిద్ధమైంది. 5 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా అభిమానులు తరలి వస్తారని అంచనా వేశారు ఇరాన్ అధికారులు. దీంతో వారిని నియంత్రించడం ఇరాన్ అధికారులకు సవాలుగా మారనున్నట్లు తెలుస్తోంది. గతంలో అయతుల్లా రుహుల్లా ఖొమేనీ, కాసిం సులేమానీ అంత్యక్రియల సమయంలో తోపులాట జరగడంతో ఆయా ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం వంటి మునుపటి విషాదాలు ఇరాన్ పాలకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి నేడు భారత బృందం పయనం కాబోతోంది. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఫతిబ్రా మార్గిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హుస్సేన్లు శుక్రవారం టెహ్రాన్ బయలుదేరి వెళ్తారు. భద్రతా కారణాల రీత్యా ఇరాన్ దేశాధినేత మొజ్తబా ఖమేనీ ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనబోరని భారత్లో ఆ దేశ ప్రతినిధి అయతుల్లా హకీం ఇలాహీ వెల్లడించారు. ఇరాన్ అధినేత మొజ్తబాకు ఆయన అత్యంత స్నేహితుడు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా భద్రతాపరంగా తీవ్ర సమస్యలు ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇలాహీ తెలిపారు. ఖమేనీకి అంతిమ వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ ముసల్లా సముదాయంలో రేపు నిర్వహిస్తారు. ఖమేనీ అంతిమ యాత్ర ఈ నెల 6న ప్రారంభమవుతోందని ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం మసాద్లో ఈ నెల 9న ఖననం చేయనున్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సిద్ధమైంది. 5 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా అభిమానులు తరవస్తారని అంచనా వేశారు ఇరాన్ అధికారులు. దీంతో వారిని నియంత్రించడం ఇరాన్ అధికారులకు సవాలుగా మారనున్నట్లు తెలుస్తోంది. గతంలో అయతుల్లా రుహుల్లా ఖొమేనీ, కాసిం సులేమానీ అంత్యక్రియల సమయంలో తోపులాట జరగడంతో ఆయా ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం వంటి మునుపటి విషాదాలు ఇరాన్ పాలకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి నేడు భారత బృందం పయనం కాబోతోంది. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హుస్సేన్లు శుక్రవారం టెహ్రాన్ బయలుదేరి వెళ్తారు. భద్రతా కారణాల రీత్యా ఇరాన్ దేశాధినేత మొజ్తబా ఖమేనీ ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనబోరని భారత్లో ఆ దేశ ప్రతినిధి అయతుల్లా హకీం ఇలాహీ వెల్లడించారు. ఇరాన్ అధినేత మొజ్తబాకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా భద్రతా పరంగా తీవ్ర సమస్యలు ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఇలాహీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్ రెడ్డి, అంటే ముస్లిం వర్గంలో ఒక దేవుడుగా దైవదూతగా భావించే అయతుల్లా ఖమేనీ అంటే ఇటు అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఫిబ్రవరి 28న మరణించడం జరిగింది. ఆయన దాడుల్లో మరణించిన అనంతరం సుమారుగా 4 నెలల పాటు ఆయన మృతదేహం ఎక్కడుందో కూడా తెలియలేదు. ఈ నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ అమెరికాతో శాంతి చర్చలు, శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయతుల్లా ఖమేనీకి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించేందుకైతే సిద్ధమైపోయింది. ఈ అధికారికంగా అంత్యక్రియల్ని సుమారుగా 5 రోజుల పాటు అంటే 4-5 తేదీల్లో, రేపటి నుంచి ప్రారంభించే 4-5 తేదీల్లో మొదలుపెట్టి ఈ నెల జూలై 9 వరకు ఈయన అంత్యక్రియలు ఇరాన్ లో జరగనున్నాయి. అంటే కేవలం ఇరాన్ లోనే కాదు, ఇరాకుల మీదుగా ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. సుమారుగా ఈ అంత్యక్రియలకు కొన్ని కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే IRGC ఏదైతే ఉందో ఇరాన్ కి సంబంధించిన సైనిక సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ 4 నెలలు అయతుల్లా ఖమేనీ మృతదేహాన్ని ఎక్కడ భద్రపరిచారనే విషయాలు కూడా చాలా సీక్రెట్ గా ఉంచింది. ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే ఈ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అంటే భారీ స్థాయిలో 2-3 కోట్ల మంది వరకు పాల్గొని అంత్యక్రియల్లో అంటే గతంలో జరిగిన ఈ ఇరాన్ సుప్రీం లీడర్ కి సంబంధించిన గతంలో ఎవరైతే ఇరాన్ కి అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు కూడా అనేక దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే అంత్యక్రియల సమయంలో సుమారుగా అనేక వందల మంది చనిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఈయన ఒక దైవదూతగా భావించినప్పుడు అనేక వేల మంది, లక్షల మంది ఏదైతే శవపేటిక దాన్ని తాకేందుకు కూడా
ప్రయత్నిస్తారు. ఈ సమయంలో వాళ్ళని కంట్రోల్ ఎలా చేయాలి, లేదంటే ఈ అంత్యక్రియలు ఎలా కొనసాగించాలనే అంశాలపై కూడా వీళ్ళు తీవ్రంగా అంటే ఎలా చేయాలనే దాని మీద కూడా తీవ్రంగా కృషి చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ అత్యవసరం అయితే అంటే అంటే రోడ్డు మార్గంలో తరలించలేని సమయంలో హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన్ని లిఫ్ట్ చేసి అంటే మొత్తం మీద ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రధానంగా కూడా ఈ మొదట ఈ అయతుల్లా ఖమేనీని టెహ్రాన్ కి తీసుకొచ్చారు. వాళ్ళ రాజధాని ఇరాన్ రాజధాని టెహ్రాన్ కి తీసుకొచ్చారు. సో టెహ్రాన్ కి తీసుకొచ్చిన తర్వాత సందర్శనార్థం ఉంచుతారు 4వ తేదీ. 5వ తేదీ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. 5వ తేదీ అంతిమయాత్ర ప్రారంభమైన తర్వాత ఇరాన్ లో మొదలైన ఈ అంతిమయాత్ర ఇరాన్ లోని పలు ప్రాంతాలను దాటుకుంటూ ఇరాక్ లోకి ప్రవేశిస్తారు. ఇరాక్ లోని ప్రధానంగా 2 నగరాల్లో ఇరాక్ లోని నజాఫ్, కర్బుల్లా ఈ 2 నగరాల్లో తీసుకెళ్తారు. ఈ 2 నగరాలు గుండా తీసుకెళ్లిన తర్వాత 9వ తేదీ ఈ నెల 9వ తేదీ అంతిమయాత్ర చివరి రోజున అయతుల్లా ఖమేనీ స్వస్థలం ముషాద్కు తరలిస్తారు. సో ఈ ముషాద్కు తరలించిన తర్వాత అక్కడే ఈయనకి భౌతికాయానికి ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేసి మొత్తం మీద ఈ అంత్యక్రియలు ఆ రోజుతో పూర్తవుతాయి. సో ఈ 5 రోజుల పాటు జరిగే ఈ అంత్యక్రియలకు అనేక ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఈయన ముస్లిం సమాజానికి వాళ్ళ సుప్రీం లీడర్ తో పాటు దేశ అధ్యక్షుడితో పాటు ముస్లిం సమాజానికి ఒక దేవుడిగా భావిస్తారు. సో ప్రపంచ వ్యాప్తంగా కూడా కేవలం ఒక ఇరాన్కే కాదు, లేదంటే ఒక ఇరాకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ముస్లింలకు కూడా ఇదొక మనోభావాలకి అలాగే ఒక దైవభక్తి భక్తులకు ఉన్న సంబంధం కూడా ఈ అయతుల్లా ఖమేనీతో ఉంటుంది. ప్రధానంగా కూడా అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక హోర్డింగులతో పాటు అనేక బ్యానర్లు కూడా వెలిసాయి. అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు అంటే మొత్తం చాలా గ్రాండ్ గా చేయాలని కూడా నిర్ణయించారు. ప్రధానంగా ఒకవైపు శాంతి చర్చలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు, శాంతి పూర్తి స్థాయిలో కూడా ఒప్పందం కుదరలేదు. కాబట్టి ఈ అంత్యక్రియలో కూడా ఇటువంటి అంటే ఏదైనా బాంబింగ్ కానీ లేదంటే ఏదైనా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఐఆర్జీఎస్ ఇప్పటికే ఆ వైపు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భారత ప్రధానికి ఒక ఆహ్వానం పంపింది భారతదేశానికి కూడా. సో భారతదేశానికి ఆహ్వానం పంపిన నేపథ్యంలో భారత్ నుంచి విదేశాంగ శాఖ సహాయ మంత్రి మార్గరెట్ తో పాటు మన మరొక గవర్నర్ కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. బీహార్ కి సంబంధించిన గవర్నర్ విదేశాంగ సహాయ మంత్రి పాటు సయ్యద్ అతా హుస్సేని సాగర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకి భద్రతా కారణాల రీత్యా మోస్తఫా ఖమేనీ హాజరయ్యే అవకాశాలు కనిపించట్లేదని మనకి తెలుస్తోంది. అంటే హాజరయ్యే అవకాశం లేదంటారా? ప్రధానంగా అయతుల్లా ఖమేనీ మీద దాడి జరిగి ఆయన హత్య చేయబడిన తర్వాత ఆయన కుమారుడు మోస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్ గా ప్రకటించింది ఇరాన్. ప్రకటించిన తర్వాత ఆ బాంబింగ్ జరిగిన రోజే మోస్తఫా కూడా గాయాలు పాలైనట్టు ఆయన బ్రతికి ఉన్నారా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇరాన్ ఏదైతే అమెరికాతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆదేశాలు వస్తున్నాయంటూ అనేక ప్రకటనలు అయితే విడుదల చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ప్రజా క్షేత్రంలో కానీ లేదంటే ఇరాన్ లో కానీ ఎక్కడ కూడా ఆయన కనిపించట్లేదు. సో స్వయాన తండ్రి మరణం, ఇప్పుడు ఆయన సుప్రీం లీడర్ గా ఉన్నారు. సో ఈ అంత్యక్రియలకి ఆయన హాజరవుతారా లేదా మోస్తఫా ఖమేనీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. దీని మీద మరొక అంశం ఏంటంటే ఇటు అమెరికాకు సంబంధించిన ట్రంప్ ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ లో తాను కూడా మోస్తఫా ఖమేనీని చూడాలని చెప్పి తాతాలాడుతున్నట్టు ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ఇది ఒక రకంగా జోక్ చేశారా లేకుంటే ముస్తఫా ఖమేనీ బతుకున్నారా లేదా అనేది ప్రపంచానికి ఎప్పటికైతే తెలియడం లేదు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఫిజికల్ గా ముస్తఫా ఖమేనీకి సంబంధించి ఎక్కడ వీడియోలు కానీ లేదంటే ఆయన ఫిజికల్ గా కనిపించలేదు. కేవలం ముస్తఫా ఖమేనీ విడుదల చేస్తున్నట్టు కొన్ని సందేశాలు మాత్రమే వస్తున్నాయి, అలాగే స్టేట్మెంట్లు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి తండ్రి అంత్యక్రియలకు ముస్తఫా ఖమేనీ హాజరవుతారా లేదనేది పెద్ద ప్రశ్నార్హంగా మారిపోయింది. ఇదే ప్రధానంగా కూడా ఇటు ఇరాన్ ని లీడ్ చేసేందుకు ఇరాన్ ని ప్రస్తుతానికి అయితే 2 రకాలుగా ఉంటది ఇరాన్ లో పరిపాలన. ఒకటొచ్చి సుప్రీం లీడర్ పరిపాలిస్తుంటే ఆయన కింద పనిచేసే ఐఆర్జీసీ కావచ్చు, లేదంటే వాళ్ళ సైనిక సంపత్తి కావచ్చు. సో ఐఆర్జీసీ అనేది నేరుగా సుప్రీం లీడర్ కి ఉంటుంది. ఇప్పుడు ఐఆర్జీసీ అంతా కూడా మోస్తఫా ఖమేనీ ఆధ్వర్యంలోనే నడుస్తుందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు తండ్రి అంత్యక్రియలకు మోస్తఫా ఖమేనీ హాజరవుతారా లేదా, లేదంటే ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నా ఒక ప్రశ్నగా మిగిలిపోయిన ఆయన బ్రతికి ఉన్నారా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఈ అమెరికా చేసిన బాంబింగ్ ఆయన కూడా తీవ్రంగా గాయపడినట్టు, ఒక ఫేస్ వైపు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినట్టు, ఆయనకి అనేక సర్జరీ చేసినట్టు, ప్రస్తుతానికి ఆయన రష్యాలో కానీ లేదంటే ఇరాన్ కి మద్దతు ఇస్తున్న మరొక దేశంలో కానీ యూరోప్ లో ఒక దేశం కూడా చెప్తున్నారు. సో ఈ దేశంలో ఆయన మొత్తం మీద మెడిసిన్ కి సంబంధించిన ఏదైతే ఆయన ఈ హాస్పిటల్లో ఉన్నారని చెప్పి కూడా ఒక రూమర్ అయితే నడుస్తుంది. సో ఆయన తండ్రి అంత్యక్రియలకు హాజరు అవ్వాలా అవుతారా లేదనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో అసలు ఆయన బ్రతికి ఉన్నారా లేదనేది కూడా పెద్ద ప్రశ్నార్హంగా మారిపోయింది. ఒకవేళ చికిత్స చేయించకుండా సుమారుగా 4 నెలలు గడిచిపోతుంది ఇప్పటికే.
చికిత్స అది సక్సెస్ అయిందా లేదంటే ఆయనకి సర్జరీ చేశారా లేదంటే ఆయన బ్రతుకున్నారా లేదా కూడా దీన్ని పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయిన నేపథ్యంలో ఇది ఒక పెద్ద విషయం కాబట్టి తండ్రి అంత్యక్రియలకు ముస్తఫా ఖమేనీ హాజరవుతారా లేదనేది కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాగర్ రెడ్డి.